పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామయ్య. రాత్రి అస్వస్థతకు గురవడంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. వనజీవి రామయ్య ఇంటి పేరు దరిపల్లి. జీవితం అంతా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షిస్తూ చెట్ల ప్రాధాన్యతను సమాజానికి చెప్తూ బ్రతికారు. చిన్నతనం నుంచే వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించారు. విత్తనాలు వేయడం, మొక్కలు నాటడం మాత్రమే కాదు, వాటిని సొంత బిడ్డల్లా జాగ్రత్తగా పెంచి పెద్ద చేశారు. 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, రామయ్య ఒక్కరే ఏకంగా 1 కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. అందుకే ఇంటి పేరు దరిపల్లి కాకుండా వనజీవిగా మార్చుకున్నారు. వనజీవి రామయ్య చేసిన సేవలకు గాను 2017లో కేంద్ర ప్రభుత్వం రామయ్యను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సైతం వనజీవి గురించి 6వ తరగతి పాఠ్యాంశంలో చేర్చింది. 50 ఏళ్ల నుంచి నిర్విరామంగా ఆయన విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచుతూ వచ్చారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లుతూ ఉండేవారు. రామయ్యకు 120 రకాల మొక్కల గురించి తెలుసు. వాటి గురించి ఆయన అలవోకగా చెప్పేవారు. 1 కోటి మొక్కలు నాటడంతో ఆయన ఆగలేదు. ఇంకా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షిస్తూనే ఉన్నారు. భవిష్యత్తులోనూ 3 కోట్ల మొక్కలు నాటాలన్నదే తన లక్ష్యమని చెప్తుండేవారు వనజీవి రామయ్య. వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వనజీవి రామయ్య మరణం సమాజానికి తీరని లోటన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పర్యావరణ రక్షణకు జీవితాన్ని అంకితం చేసిన రామయ్య నేటి సమాజానికి ఆదర్శమన్నారు రేవంత్. పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామయ్య. రాత్రి అస్వస్థతకు గురవడంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. వనజీవి రామయ్య ఇంటి పేరు దరిపల్లి. జీవితం అంతా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షిస్తూ చెట్ల ప్రాధాన్యతను సమాజానికి చెప్తూ బ్రతికారు. చిన్నతనం నుంచే వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించారు. విత్తనాలు వేయడం, మొక్కలు నాటడం మాత్రమే కాదు, వాటిని సొంత బిడ్డల్లా జాగ్రత్తగా పెంచి పెద్ద చేశారు. 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, రామయ్య ఒక్కరే ఏకంగా 1 కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. అందుకే ఇంటి పేరు దరిపల్లి కాకుండా వనజీవిగా మార్చుకున్నారు. వనజీవి రామయ్య చేసిన సేవలకు గాను 2017లో కేంద్ర ప్రభుత్వం రామయ్యను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సైతం వనజీవి గురించి 6వ తరగతి పాఠ్యాంశంలో చేర్చింది. 50 ఏళ్ల నుంచి నిర్విరామంగా ఆయన విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచుతూ వచ్చారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లుతూ ఉండేవారు. రామయ్యకు 120 రకాల మొక్కల గురించి తెలుసు. వాటి గురించి ఆయన అలవోకగా చెప్పేవారు. 1 కోటి మొక్కలు నాటడంతో ఆయన ఆగలేదు. ఇంకా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షిస్తూనే ఉన్నారు. భవిష్యత్తులోనూ 3 కోట్ల మొక్కలు నాటాలన్నదే తన లక్ష్యమని చెప్తుండేవారు వనజీవి రామయ్య. వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వనజీవి రామయ్య మరణం సమాజానికి తీరని లోటన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పర్యావరణ రక్షణకు జీవితాన్ని అంకితం చేసిన రామయ్య నేటి సమాజానికి ఆదర్శమన్నారు రేవంత్.